ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య కాలంలోనే 18వ ఆదివారానికి దేవుని యొక్క సందేశానికి దైవాశీస్సులకు దైవార్చనకు స్వాగతం. ఆ ప్రభు మనందరినీ కూడా తన యొక్క దీవెనలతో నింపుతూ ఉన్నాడు. నీకేం కావాలి అని ప్రభువు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. దేనికోసం నీవు నా సన్నిధికి వస్తున్నావు? ఈరోజు నిన్ను నడిపించేది ఏది? ఆర్యులు ఒక చక్కనైనటువంటి జీవిత విశ్లేషణ చేశారు. వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ విశ్లేషణ. ఉత్తములు వివేకం చేత, మధ్యములు అవకాశం చేత, అనుభవం చేత, అధములు అవసరం చేత, జంతువులు ప్రవృత్తి చేత నడిపించబడతాయని. ఉత్తములు వివేకం చేత, దేవుడిచ్చినటువంటి జ్ఞానమును ఉపయోగించుకొని ఆ జ్ఞానము ప్రకారంగా మాటలు కానీ, పనులు కానీ, ఆలోచనలు కానీ సాగుతాయని. ఇక మధ్యములు అనుభవం, గతంలో ఇలా జరిగింది కాబట్టి అనుభవం మీద ప్రవర్తిస్తారు. అలాగే అవకాశం దొరికితే అవకాశాన్ని బట్టి వారు అటు కానీ ఇటు కానీ ప్రవర్తిస్తారు. జీవిత విధానం మారిపోతుంది. ఇక అధములు అవసరాన్ని తీర్చుకోవడానికి ఏదైనా చేసేస్తారు. నాకు డబ్బు కావాలి, ఆ పక్కనే పర్స్ ఉంది, నీకేదో వస్తువు కావాలి, అక్కడ నీతి, నియమం, ఒక చట్టం, దైవభీతి, మనస్సాక్షి, అధమ మనస్తత్వం, నీచ మనస్తత్వం. ఇక జంతువులు ప్రవృత్తి చేత, దే ఆర్ లెడ్ బై ఇన్స్టింక్ట్. దారిలోనే ఇది మెయిన్ రోడ్డు, ఇది చాలా పరిశుభ్రంగా ఉంచాలి, క్లీన్ అండ్ గ్రీను, అలాంటిది ఏమి ఉండదు. అక్కడ దారిలోనే అంత నెంబర్ 1, నెంబర్ 2 మలమూత్రాదులు, ఇంకంతే. ప్రవృత్తి ఆ సమయంలో ఎలా అనిపిస్తే అలా. ఇదిగో ఆ పక్కనే చక్కని పూల తోట ఉంది, లేకపోతే మొక్కలు వేశారు, దారిలో వెళ్తుంది, ఆకలేస్తుంది. అమ్మో ఇది నాది కాదు, మా యజమానిది కాదు, పక్కింటి వాళ్ళది, వాళ్ళు ఏమని అనుకుంటారు, వాళ్ళ పరుల సొమ్ము మనం ఆశించకూడదు, ఇలాంటి ఏమీ తెలియదు దానికి. ఇట్ ఇస్ లెడ్ బై ఇన్స్టింక్ట్. ప్రియ సహోదరులారా, ఆకలి, దప్పిక, నిద్ర, మైథునం, హంగర్, థర్స్ట్, రెస్ట్ ఆర్ స్లీప్, సెక్స్. These are the basic needs or instincts in any person. The needs, the basic natural qualities, inborn, innate qualities with which God is formed. ప్రతి ప్రాణికి ఇవి 4 కూడా, దీనికి మించి మరికొన్ని సహజమైన లక్షణాలు. అయితే ఆకలిని పెట్టినటువంటి భగవంతుడే, దప్పికను పెట్టిన భగవంతుడే వాటిని తీర్చుకునేటువంటి, అవసరాలు తీరేటువంటి మార్గం కూడా పెట్టాడు. అయితే కొన్ని హద్దులు పెట్టాడు, నియంత్రించుకునేటువంటి వివేకాన్ని పెట్టాడు.
దానిని బట్టి వివేకం ఉపయోగించి ఎక్కడ నేను ఎలా చేయాలన్నది మనం నిర్ణయించుకోవాలి. కోటి విద్యలు కూటి కొరకేనన్నారు. నిజమే, రకరకాల ఉద్యోగాలు, మరి వ్యాపారాలు, వృత్తులు, ఇవన్నీ కూడా కూటి కోసం, కడుపు నింపుకోవడం కోసం. అయితే ఇది దేవుడు మనిషికి ఇచ్చినటువంటి, మనిషికి ప్రతి ప్రాణికి ఇచ్చినటువంటి శరీరంతో వచ్చినటువంటి సంబంధించినటువంటిది. దేవుడు ప్రతి ప్రాణికి శరీరాన్ని ఇచ్చాడు. అయితే మనిషికి శరీరముతో పాటు తన ఆత్మనిచ్చాడు. కాబట్టి శారీరకమైనటువంటి అవసరాలను తీర్చుకోవడం మాత్రమే కాదు, దానికి మించి ఆత్మీయ అవసరాలను తీర్చుకోవాలి, ఆత్మను పోషించాలి. ఆత్మ ఎదుగుదల, ప్రగతి, దేవునిలో ఎదిగేటువంటి ఆ మార్గాలు మనం అన్వేషించాలి, మనం చూడాలి. ఈరోజు ప్రభువు శారీరక అవసరాలు మాత్రమే తీర్చుకునే ప్రయత్నం చేయకండి, దానికి మించి ఆత్మీయ అవసరాల కోసము మీరు తహతహలాడండి. ఆ ఆత్మీయ ఆకలిని తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఆత్మీయ దప్పికను తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఈరోజు ఎందుకు నా దగ్గరకు వస్తున్నారు? ఏం కోరి నా దగ్గరకు వస్తున్నారు? ఏ సమస్య నుండి గట్టెక్కాలని మీరు నా దగ్గరకు వస్తున్నారు? మీకేం కావాలి? నా నుండి మీకేం కావాలి? ప్రభువు సూటిగా మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఈనాటి మొదటి పట్టణంలో మనం చూసాం, ఇజ్రాయేలు ప్రజలు సుమారు 450 సంవత్సరాలు పైబడి, వారి తాత ముత్తాతలు, కొన్ని తరాల వారు ఆ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. దేవుడు వారి ఆక్రందనను విని మోషే నాయకత్వంలో వారిని విడుదల చేస్తున్నాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఆ ఐగుప్తు బానిసత్వం నుండి విడుదలనిస్తూ ఉన్నాడు. పొడి నేల మీద నడిపించి ఆ ఐగుప్తు దేశం యొక్క రౌతులను, రథాలను, గుర్రాలను సీసపు ముద్దలాగా వారి కళ్ళెదుట ఒక మహా అద్భుత రీతిలో జల సమాధి చేసినటువంటి ఆ భగవంతుని యొక్క మహత్తర శక్తిని కళ్ళారా చూసి కూడా వారు దేవుని మీద, మోషే మీద గొనుక్కుంటున్నారు. ఏమయ్యా మోషే, ఈ ఎడారికి ఎందుకు తీసుకొచ్చావు? చంపడానికా? అక్కడైతే చక్కని మాంసభక్షాలు దొరికేవి. ఆ పక్కనే చక్కగా ఫ్రై చేస్తున్నటువంటి ఆ మాంసాలు ఉంటే ఆ పక్కనే కూర్చొని రొట్టెలు ముంచుకొని అందులో అద్దుకొని హాయిగా కడుపు నిండా భోంచేసేవాళ్ళం. నువ్వు ఇక్కడ తీసుకొచ్చావు ఎడారిలో చంపడానికి. చూడండి, నిర్గమకాండము 16వ అధ్యాయంలో ఈ ఎడారిలో ఈ సమాజము నెల ఆకలితో మలమల మార్చి చంపుటకు కాబోలు మీరు ఇద్దరూ కలిసి, ఆరోను మోషే, మమ్మ ఇక్కడికి తీసుకొని వచ్చారు అని చెప్తున్నాడు. అయితే వారు ఇంత మహా అద్భుతాన్ని చేసినటువంటి ఆ భగవంతుడు, వారి యొక్క విడుదలను కోరినటువంటి భగవంతుడు వారి యొక్క ఆకలిని గుర్తించలేడా? వాళ్ళకి ఏం అవసరమో ప్రభువుకి తెలియదా? సహనం లేదు వాళ్ళకి. వాళ్ళు తిరిగి శారీరకమైనటువంటి కష్టం కలిగినప్పుడు మళ్ళా అదే బాగుంది, నో సెల్ఫ్ డిగ్నిటీ. వారి యొక్క వ్యక్తిత్వాన్ని, వారి యొక్క ఆత్మ గౌరవాన్ని బుగ్గుపాలు చేసినటువంటి ఆ బానిసత్వమే వాళ్ళకి మేలుగా అనిపించింది. ఆకలి కొన్నప్పుడు అయ్యో కడుపు నిండలేదు, ఆకలేస్తుంది కాబట్టి అదే నయం. విడుదలను పొందినటువంటి వారు కూడా తిరిగి ఆకలి వేసినప్పుడు శారీరకమైన భోజనం కోసము అదిగో ఆ బానిసత్వమే నయం, ఎంతో హాయిగా ఉండేది, కడుపు నిండా భోజనం చేసేవాళ్ళం. కానీ బానిసలుగా ఉన్నారు, బందీలుగా ఉన్నారు.
వారు ఆత్మగౌరవం కోల్పోయి దేవుని బిడ్డలు అక్కడ కిరాయి పనులు చేస్తున్నారు. ఆ రాజులకి భవంతులు కడుతున్నారు. కాబట్టి దేవుడు ఇక్కడ వారికి పూరీడు పెట్టెలను పంపిస్తున్నాడు, మన్నాను కురిపించాడు, హాయిగా వారు భోంచేస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, 40 సంవత్సరాల పాటు ఆ సుదీర్ఘమైన ఎడారి ప్రయాణంలో దేవుడు మన్నాను కురిపించి వారికి ఆకలిని తీర్చి దారి ఆహారము, దారి భోజనం, ఫుడ్ ఫర్ ద వే వారిని నడిపించాడు. వారిని కానాను దేశానికి తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ చక్కని పాట ఉంది, మనందరికీ తెలిసినటువంటిది. ఆకలితో అలమాడిన ప్రజల్ని మన్నాతో దీవించావు. అందరు పాడండి. ఆకలితో అలమాడిన ప్రజల్ని మన్నాతో దీవించావు. నా హృదయ ఆకలిని తీర్చరావ ప్రభుదేవా, పావన ఆత్మా వేంచేయుమా, పవిత్ర నదీ వేంచేయుమా. పావనాత్మా వేంచేయుమా, పవిత్ర నదీ వేంచేయుమా. ఎండిపోయిన నేలవలే వేచియున్నాను నీ కోసమే. ఎండిపోయిన నేలవలే వేచియున్నాను నీ కోసమే. ప్రియా సహోదరి సహోదరులారా, అలనాడు ఆకలిగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను వారికి భౌతిక ఆకలిని తీర్చినటువంటి ఆ ప్రభువు సువార్త పట్టణంలో కూడా కనికరము కలిగిన ప్రభువులాగా ఆ ప్రభువు తన యొక్క బోధనలు వినడానికి వచ్చినటువంటి వారి యొక్క ఆకలిని తీర్చాడు. ఇక ఆదివారం 17వ ఆదివారం రోజున సువార్త పట్టణం ఏమిటి జ్ఞాపకం ఉందా? ఏంటి? 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి, పిల్లలు స్త్రీలు కాకుండా 5,000 మందికి ఆహారంగా భోజనంగా పెట్టాడు. అదైన తర్వాత ఏం జరిగింది? చివరి వచనం చూస్తే అక్కడ వాళ్ళు ఏం చేశారు? కడుపు నిండా భోంచేశారు. ఇదేదో బాగుందనుకున్నారు. బాగుందనుకొని చివరిగా ప్రజలు తన్ను బలవంతంగా రాజుని చేయదలుచుకున్నారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా పర్వతం పైకి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ కలిసి ఒక రాజును చేయాలనుకున్నారు. ఎందుకు? 3 పూట్ల భోజనం, మంచి ఫిష్ ఫ్రై, మంచి చక్కగా కాల్చినటువంటి రొట్టెలు అలా తీస్తూ ఉంటాడు ఆకాశంలోంచి అద్భుతంగా. ఏముంది, అతను ఏదో చెప్తాడు, ఆ కూర్చొని వినడమే మన పని పాటలు, చెప్పింది ఏదో వింటాడు. ఆ టైంకి మాత్రం భోజనాలు సరిగ్గా అందేస్తాయి. కాబట్టి ఇతన్ని కానీ రాజును చేసినట్లయితే మనం కష్టపడిన అవసరం లేదు, శ్రమించిన అవసరం లేదు, చెమట కార్చిన అవసరం లేదు. కాబట్టి ఇతన్ని అద్భుతాలు కూడా చేస్తున్నాడు. ఇలాంటి అద్భుతకరుడైనటువంటి రాజు మనకుంటే బాగుంటుంది. రొట్టెల రాజుగా చేయాలనుకున్నారు. కాబట్టి యేసు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. వీరు నన్ను భౌతిక అవసరాలు తీర్చేటువంటి వ్యక్తిగానే చూస్తున్నారు. ఈ అనారోగ్యం, ఈ జబ్బు, ఈ జ్వరం, ఈ కాలు నొప్పి, ఈ కంటి నొప్పి, శారీరకమైనటువంటి భౌతికమైనటువంటి మేలులు చేసే వ్యక్తిగానే చూస్తున్నారు. దానికి మించి ఆత్మీయ మేలును ఇవ్వడానికి చేయడానికి నేను వచ్చాను. నేను రొట్టెల రాజును కాదు, నేనే రొట్టెను. ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్.
జీవాహారమును నేనే, నన్ను భుజించండి. ఈ విషయం చెప్పడానికి వస్తే వాళ్ళు రొట్టెల రాజుగా చూస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరే, వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని వెతికి వెతికి వేటాడి యేసు కోసం వస్తున్నారు. పడవల మీద కాలినడకన వచ్చిన తర్వాత ఏమంటున్నారు చూడండి. బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చారు? ఎప్పుడు వచ్చారు ఇక్కడికి మాకు చెప్పకుండా? ఒక విషయం చెప్పాలి, ఒక మాట చెప్పాలి కదా అన్నట్టుగా ఉంది. చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి, నేను వదిలిపెట్టం అన్నట్టుగా. ఎందుకు? రొట్టెలు రుచి చూశారు వాళ్ళు, మంచి ఫిష్ ఫ్రై తిన్నారు. కాబట్టి యేసుని వెంబడించి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయి చెప్పకుండా వెళ్ళిపోయావటయా అన్నట్టుగా ఉంది వాళ్ళ ధోరణి. ఒక మాట చెప్పాలి కదా వెళ్ళే ఉండు అన్నట్టుగా. ప్రభు అంటున్నాడు, రొట్టెలతో మీ పొట్టలు నిండాయని కదా మీరు నా వెంట పడుతున్నారు. రొట్టెలతో పొట్టలు నిండాయి కాబట్టి నా వెంట పడుతున్నారు. అశాశ్వతమైన భోజనానికి మీరు తప్పించకండి, శాశ్వతమైన భోజనాన్ని నేను ఇస్తాను. నేనే ఆ భోజనం, నేనే మన్నాను, నన్ను భుజించండి అంటున్నాడు. ఆ తర్వాత వాక్యాలు మనం చూస్తాం. ఇక మన్నాను కురిపించింది మోషే కాదు, నా తండ్రి. ఇక మరొక వ్యక్తిని, మరొక భోజనాన్ని ఆ ప్రభు నా తండ్రి మీకు ఇవ్వబోతున్నాడు అని చెబుతూ తర్వాత వచ్చేటువంటి ఆ డిస్కోర్స్, ఆ కన్వర్సేషన్, ఆ సంభాషణలో చివరికి ఈ రివీల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ద లివింగ్ బ్రెడ్. తానే జీవాహారం అని, తనను భుజించమని చెప్పబోతున్నాడు. ప్రియ సహోదరులారా, ఇక్కడ ఎల్లప్పుడూ మాకు అటువంటి భోజనం ఇవ్వమని వీళ్ళు కోరారు. ప్రభు అంటున్నాడు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికిని దప్పికగొనడు. నేనే జీవాహారమును, విశ్వసించండి, నన్ను విశ్వసించండి, నేనే ఆ జీవాహారమును అంటున్నాడు. ఆ శాశ్వతమైన భోజనాన్ని నేనే, ఆత్మీయ ఆహారాన్ని నేనే, నన్ను భుజించండి అంటున్నాడు. ప్రియ సహోదరులారా, ఇక్కడ ఆత్మీయ ఆహారముగా ప్రభు ఇచ్చినటువంటి రెండు ఉన్నాయి. మొదటిది మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం, లూకాసు వార్త 4వ అధ్యాయం 4వ వచనం. ఏమిటో జ్ఞాపకం ఉందా మీకు ఎవరికైనా? ఒకటే వాక్యం. ఏమిటది? మానవుడు కేవలము రొట్టె వలన మాత్రమే జీవింపడు, కానీ దేవుని నోటి ఉండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. తన వాక్కు భోజనం. ఇక రెండవది, నేనే భోజనం, నా శరీరమును భుజించి నా రక్తము పానము చేయు అని అంతిమ దినము లేపుదను. రాబోయేటువంటి వచ్చే ఆదివారం మనం ధ్యానం చేస్తాం. కాబట్టి తన శరీరము, రక్తము, తన వాక్కు మనకు ఆత్మీయ భోజనము, ఆ శాశ్వతమైనటువంటి భోజనం. కాబట్టి ఆ శాశ్వతమైన భోజనం కోసము, ఆత్మీయ భోజనం కోసము మీరు నా దగ్గరికి రావాలి. మీ ఆత్మీయ అవసరాలను తీర్చే అవసరాల కోసము నా దగ్గరికి రావాలి. అంతేగాని కేవలం శారీరకమైన, భౌతికమైనటువంటి అవసరాలు తీర్చేటువంటి వ్యక్తిగానే మీరు నన్ను చూడకండి. దానికి మించి నేను మీకు శాశ్వతమైన జీవితాన్ని ఇస్తాను అంటున్నాడు. ప్రియ సహోదరుల, ఈనాటి సువార్త పట్టణం 2వ పట్టణంలో మనం చూసినట్లయితే, పాత జీవితము గతించిపోవాలి, పాత మనిషి చచ్చిపోవాలి. పాత జీవితం, పాప జీవితం, ఒక నూతన సృష్టిగా నువ్వు మారాలి. ఎలా మారుతావు? ఆ ప్రభువు నుండి నువ్వు ఆశించే దాన్ని బట్టి, ఏం ఆశించి నువ్వు వస్తున్నావు, దానిని బట్టి నువ్వు కొత్త మనిషిగా నువ్వు మారుతావు. మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనండి. ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయింది. ఈ లోకపరమైనటువంటి సుఖాలు, సౌకర్యాలు, సంపదలు, విలాసాలు, వనరులు, మెటీరియల్ గూడ్స్, ఇవే ఇంతవరకు మీరు ఆశించి వస్తున్నారేమో. అవి అశాశ్వతమైనటువంటివి. దానికి మించినటువంటి ఆత్మీయ సంపదను నేను ఇస్తాను అంటున్నాడు. కాబట్టి మీ మనస్తత్వం. స్నేహితులు మనకు చాలామంది ఉన్నారు. స్నేహితులు అంటే ఎవరు? మంచి స్నేహితులు, చెడ్డ స్నేహితులే ఉండరు. స్నేహితుడు అంటే హితుడు, అంటే మంచి చేసేవాడు, మేలు చేసేవాడు హితుడు, స్నేహితుడు.
ఇక మిత్రులు, మైత్రి, అది నమ్మదగిన మిత్రులు, నమ్మదగని మిత్రులు అని. మనం కూడా మంచి ఫ్రెండ్స్మే, మనకు కూడా చాలామంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, అవునా? ఫ్రెండ్షిప్ గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ 1-2 విషయాలు మాత్రమే మనం ధ్యానం చేద్దాం. సీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 37వ అధ్యాయము 1-6 వచనాల్లో చాలా చక్కనైనటువంటి విషయాలు మనకి అక్కడ కనబడుతున్నాయి. నమ్మకూడని మిత్రులు. ఎవరిని నమ్మకూడదు? నేనును నీ స్నేహితుడినే అని ఎవడైనా అనొచ్చు, కానీ కొందరు పేరుకు మాత్రమే స్నేహితులు. ఆప్తమిత్రుడు శత్రువుగా మారిపోయినప్పుడు, ఆప్తమిత్రుడు శత్రువుగా మారిపోతే ఘోర సంతాపము కలుగును, నరులలో ఈ దుర్గుణము కనిపించును. కానీ ఈ అనర్థమేళ పుట్టినది, ఇది లోకమంతటి నేల మోసపుచ్చుచున్నది. నేల మోసపుచ్చుచున్నది. కొందరు మనం పచ్చగానున్నప్పుడు మిత్రుల వలె కనిపిస్తారు, కానీ ఆపదలు వచ్చినప్పుడు మనకెదురు తిరుగుతారు. కానీ కొందరు కష్టాలలో మనలను ఆదుకుంటారు. శత్రువు తన మీదికి వచ్చినప్పుడు, శత్రువు మన మీదకి వచ్చినప్పుడు వానితో పోరాడుతాడు. ఎవరు? మన స్నేహితుడు. నీ తరపున పోరాడిన నేస్తుని నీవు మరిచిపోవద్దు. నీ పక్షానుండి నీ కష్టంలో, నీ కన్నీటిలో, నీ బాధల్లో, నీ యొక్క ప్రమాదాల్లో, నీ సమస్యల్లో, నీ సంక్లిష్టమైనటువంటి జటిలమైన సమస్యల వలయంలో నువ్వు చిక్కుకున్నప్పుడు నీ పక్కనే ఉండి నిన్ను ఓదార్చేటువంటి నీ స్నేహితుడిని నువ్వు మరిచిపోవద్దు. నీకు సంపద లభినప్పుడు అతనిని విస్మరింపకము. పేదరికంలో ఉన్నప్పుడు ఆదుకున్నాడు, నీకు డబ్బులు వచ్చాయి, ఇప్పుడు స్థితిమంతుడు అయ్యావు, సిరిమంతుడు అయ్యావు, ఇప్పుడు నిన్ను ఆదుకున్న స్నేహితుడిని నువ్వు మర్చిపోకు. ఎంత చక్కనైనటువంటి విషయాలు. ఇదే భర్తృహరి సుభాషితాల్లో ఒక చక్కనైనటువంటి పద్యం ఉంది. అగము వలన మరల్చు హితార్థ కలితిజేయు గోప్యంబుదాచు భోషించు గుణము విడువడా పన్నులేవడినిచ్చు మిత్రుడీ లక్షణంబుల మెలంగుచుండు. ఆగము వలన మరల్చు అంటే తప్పు నుండి, కీడు నుండి నువ్వు తప్పు చేస్తున్నావు అనుకో, అక్కడి నుంచి పక్కతో పట్టిస్తాడు, పక్కకు మళ్ళిస్తాడు. వాడికి వెళ్తే ప్రమాదంలో పడతావురా, నీకు ఇది కష్టం, నష్టం, కీడు కలుగుతుంది అని చెప్పి ముందుగా గుర్తించి స్నేహితుడైనటువంటి వాడు ఆ కష్టం నుండి, ఆ ప్రమాదం నుండి, ఆ యొక్క సమస్య నుండి పక్కకు మరలుస్తాడట. హితార్థ కలి తీసేయు, మంచి పనులకు ప్రోత్సహిస్తాడు, మంచి పని చేస్తే ప్రోత్సహిస్తాడు. యూ విల్ ఎంకరేజ్ ద గుడ్ దట్ యు ఆర్ డూయింగ్, యూ విల్ ఎంకరేజ్ టు డూ గుడ్. రహస్య సంరక్షణం. రహస్య సంరక్షణం అంటే ఏంటి? రే నీకే చెప్తున్నాను, ఎవరికి చెప్పుకుంటే. నేను ఎవరికి చెప్పను, ఇదిగో నాకు అలా నా బలహీనత ఉంది, నాకు ఈ చిన్న బలహీనత ఉంది, నేను ఎన్నిసార్లు చేయను, మళ్ళీ అదే పొరపాటు చేసేస్తున్నాను రా అని ఒక సీక్రెట్ చెప్తాడు. ఎందుకు? దేర్ ఇస్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్. ఈ మెయింటైన్ సీక్రెసీ. ఆ బలహీనతల్ని, ఆ రహస్యం ఏదైతే ఉందో దాన్ని సంరక్షిస్తాడని చెప్పి ఈ షేర్స్ దాపరికం లేకుండా షేర్ చేసుకుంటాడు. వీడు వెళ్ళి ఊరంతా చాటేసాడు అనుకోండి, ఎవరికి చెప్పకో, నీకే చెప్తున్నాను, ఇంకెవరికి చెప్పకే అని వీడికి చెప్తాడు. వాడు ఇంకోటి, ఎవరికి చెప్పక, నీకే చెప్తున్నాను, అమ్మ ఎవరికి చెప్పక, అబ్బే ఎవరికి చెప్పను. ఒక రోజులో ఊరంతా తెలిసిపోద్ది, ఎవరికి చెప్పలేదు. రహస్యాలను బట్టబయలు చేసేవాడు కాదు, సద్గుణాలను ప్రకటించేవాడు. నీలో మంచిని ఏమైనా ఉంటే దాన్ని అందరికీ తెలియజేస్తాడు. ఒక దగ్గర ఒక హోటల్లో ఒక మాట రాసి ఉందండి అక్కడ. ఈ హోటల్లో ఏమైనా వంటకాలు బాగుంటే
ఏం చేయమన్నాడు? ఊరంతా చెప్పమన్నాడు. ఏమైనా బాగోకపోతే నా చెవిలో చెప్పన్నాడు. నా చెవిలో చెప్పాను. మంచిని మైక్లో చెప్పు, చెడు చెవిలో చెప్పు అన్నాడు. మనం ఆపోజిట్. చెడు ఉంటే ఊరంతా చాటేస్తాం, మంచి ఏముందనుకో ఎవరికి చెప్పం, చెవిలో కాదు అసలు ఎవరికి చెప్పం. ఎందుకు? అసూయ. అమ్మో వాడి గురించి మంచి చెప్పడమా, వాడు అలా ఆకాశంలోకి ఎలా ఎదిగిపోతుంటే నేనేమో అధపాతాళానికి దిగజారిపోతే ఎలాగా? వాడు మంచోడే, నాకు తెలుసు, చాలా గొప్పవాడు, వాడు గొప్పతనం తెలుసు, అతని విలువ నాకు తెలుసు, కానీ ఎవరికి చెప్పను. ఎవరన్నా కానీ పొగుడుతుంటే ఆడికేం చేత కాదు అని వాడిని దుయ్యపడుతుంటాను, ఆడి చిన్న చూపు చేసి నీరు గార్చేసి. మంచి స్నేహితుడు అన్నటువంటి వాడు, మంచి మిత్రుడు ఏం చేస్తాడు? సద్గుణాలను ప్రకటిస్తాడు, బలహీనతలు కాదు సద్గుణాలు ప్రకటిస్తాడు. ఆపత్కాలములో విడవకుండా కాలానుగుణంగా అవసరముల్లో సహాయపడతాడు. ఆపత్కాలం, ఆపదల సమయంలో విడిచిపెట్టడు. ఇందాక మనం చూసాం, విడిచిపెట్టడు, సహాయాన్ని అందిస్తాడని. మరి ఈరోజు ఈయనన్నింటికీ మించినటువంటి మంచి స్నేహితుణ్ణి శిలువ మీద మనం చూస్తున్నాం. తన స్నేహితుని కొరకు తన ప్రాణమును సైతము దారబోయేవాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడెవడున్నాడు? ఎవడు లేడు. మీరు నా దాసులు కారు, మీరు నా బానిసలు కారు, నా స్నేహితులు. నేనేమీ దాసలేదు, తండ్రి దగ్గర నేను విన్నవేమీ దాసలేదు, అన్నీ మీకు తెలియజేశాను, అన్నీ మీకు. ఐఎమ్ అన్ ఓపెన్ బుక్, ఏది దాచిపెట్టలేదు, అన్నీ మీకు తెలియజేశాను. పర్ఫెక్ట్ షేరింగ్ ఈజ్ దేర్ బిట్వీన్ ఫ్రెండ్స్. దాచిపెట్టి కొన్ని విషయాలు దాచిపెట్టలేదు, అన్ని విషయాలు మీకు తెలియజేశాను అని చెప్తూ, ఇదిగో తన ప్రాణము సైతము దారబోసినటువంటి మంచి స్నేహితుడు క్రీస్తు భగవానుడు. అటువంటి ఆ ప్రభు యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. కేవలము భౌతికమైన అవసరాలు తీర్చడానికి మాత్రమే ఆ ప్రభువు రాలేదు. చూడండి, ఈ విషయాల్లో మంచిని ప్రోత్సహించాడు, బలహీనతల్ని బయట పెట్టలేదు, క్షమించాడు. పాప సంకీర్తనలో ఈ మంచి స్నేహితుడు మనం చేసిన ప్రతి బలహీనతలను గురువు ద్వారా క్షమిస్తున్నాడు, అదని రహస్యంగా దాన్ని భద్రపరుస్తున్నాడు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ తప్పు చేసింది, రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధంగా ఉన్నారు, మరణపు టంచులోనికి నెట్టబడింది. కానీ ప్రభు తన కారుణ్య వదనం చేత, తన కారుణ్య హస్తాల్లోనికి ఆమెను తీసుకొని ఆ ప్రాణాన్ని నిలబెట్టాడు. శరణు కోరింది. ఇదిగో మంచి స్నేహితుడిలాగా నన్ను ఆదుకునేవాడు దొరికాడు, వచ్చాడు. అందరూ కూడా నన్ను రాళ్లతో కూడా చంపాలనుకున్నారు, ప్రభువు నీవే శరణం అని ఆ ప్రభు యొక్క పాదాల సన్నిధిలో ఆమె కుప్పకూలిపోయింది. కన్నీరు కారుస్తుంది, సిగ్గుతో, భయంతో, ప్రాణభీతితో వణికిపోతూ ఆ ప్రభు పాద సన్నిధి చేరింది. మీలో పాపం చేయని వాడు మొదటి రాయి వేయమన్నాడు. నిజమే, తప్పు చేసింది, కానీ మీలో పాపం చేయని వాడు ఎవడు లేడా? నిలదీశాడు, ఆమెను పక్షాన వహించి, నిజమే తప్పు చేసింది, బలహీనురాలే, పాపాత్మురాలే, శిక్షార్హురాలే, కానీ అతడు కాపాడాడు. అమ్మా, ఎవరూ నిన్ను శిక్షించలేదా? నేను కూడా నిన్ను శిక్షించను, ఇక పాపం చేయకు, పుణ్యజీవితం జీవించు. అధికారం కలిగినటువంటి వాడు, పరమ పవిత్రుడు, రాళ్ళు వేయడానికి అర్హుడు, క్షమించడు. మరి అటువంటి బలహీన క్షణాల్లో సైతము ఆ ప్రభు మంచి స్నేహితునిగా మన పక్షాన ఉన్నాడు. మనం కూడా అటువంటి ఆ ప్రభు పాద సన్నిధిలో, ఆ స్త్రీ స్థానంలో మనం అనేక సందర్భాల్లో నేలకు ఒరిగి కుప్ప కూలిపోయి ప్రభు పాద సన్నిధికి వచ్చిన వాళ్ళమే, మర్చిపోకూడదు మనం. కానీ ఎంతమంది ఏం చెప్పినా, ఎన్ని నేరారోపణలు చేసినా, ఎన్ని నిందలు వేసినా, ఎన్ని రాళ్ళు పట్టుకొని సిద్ధంగా చంపడానికి, రాళ్ళు వేయడానికి, హాని చేయడానికి సిద్ధపడుతున్నా ఆ ప్రభు కాచి కాపాడాడు. మంచి స్నేహితులనిచ్చాడు, మంచి మిత్రులనిచ్చాడు. మనందరికీ కూడా తన యొక్క ఆ స్నేహాన్ని మన చుట్టూ ఉన్నటువంటి మన తోటి వారి ద్వారా అందిస్తున్నాడు. తన ప్రేమను, తన యొక్క సంరక్షణ మనకు అందిస్తున్నాడు.
తన వాక్కు చేత మనల్ని బలపరుస్తున్నాడు. తన ప్రాణమే ఇచ్చి తన దివ్య సత్ప్రసాద రూపంలో శరీర రక్తాల ద్వారా మనలోనికి వచ్చి మనల్ని బలపరుస్తున్నాడు. తన ఆత్మీయ జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తున్నాడు. కాబట్టి ఈ మంచి స్నేహితునికి మనల్ని మనం సమర్పించుకుంటూ, మరి మనం కూడా మంచి స్నేహితుల లక్షణాలను పొంది ఇతరులకి మనం సహాయపడదాం. ఆ ప్రభు యొక్క వాత్సల్యాన్ని, ప్రేమను వారికి అందించడానికి ప్రయత్నించేద్దాం. మరి ఈ పూజాబలిలో మనల్ని మనం సమర్పించుకుంటూ మన స్నేహితులందరినీ కూడా, చాలామంది చనిపోయి ఉండొచ్చు ఈ మధ్య కానీ గత కాలంలో కానీ, వాళ్ళు ఎంతగానో ప్రేమించినటువంటి వారు ఉండొచ్చు. కొంతమంది ఆ స్నేహితులు ఉంటేనే మరింత ఆరోగ్యంగా ఉంటారు. సాయంకాలం అయ్యేటప్పటికి కొంతమంది చూడండి, పెద్దలు ఇంటి దగ్గర అలా రోడ్డుకి వెళ్ళాలి, ఆ పక్క వీధికి వెళ్ళాలి, ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి. అది చేసేది ఏం లేదు, ఆ కూర్చుంటే చాలు, అంతే. అదొక ఆనందం. ప్రజెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ప్రజెన్స్ అంటారు. మినిస్ట్రీ ఆఫ్ ప్రజెన్స్. అటు వెళ్ళి కూర్చోవడం అంతే. కంపెనీ ఇవ్వడం, కూర్చోవడం. కంపెనీ ఇవ్వడం అంటే అల్లావి ఆ విషయాలు అంటే పరస్పర పక్కనే కూర్చొని మాట్లాడుకోవడం. ఇంకేం మాట్లాడిన అవసరం లేదు, కనీసం కూర్చుంటే చాలు. మరి ముఖ్యంగా వయసు దాటినటువంటి వారు, వయసు మళ్ళినటువంటి వారికి సహచరులు, వయస్కులో ఉన్నటువంటి వారికి, చిన్నపిల్లలతో కాదు మరొకటి సహ వయస్సులో ఉన్నటువంటి వారు, వారి యొక్క కంపెనీ, వారి యొక్క సంభాషణ, వారి కలయిక ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. మరి అటువంటి వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని మనల్ని మనం సమర్పించుకుంటూ వారి కోసం కూడా ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుదాం. కృపగల సర్వేశ్వర, కరుణగల తండ్రి, శారీరకమైన అశాశ్వతమైన భోజనానికై మీరు తప్పించకండి. అవసరాలు తీర్చే దేవుణ్ణి కాదు, దానికి మించి మీ ఆత్మీయ ఆకలిని, దప్పికను తీర్చేటువంటి ప్రభువు నేను అని ఆహ్వానిస్తున్నావు. ప్రభువా, నీ కుమారుడైన క్రీస్తునే మాకు ఆత్మీయ భోజనంగా ఇచ్చి ఉన్నావు. తన వాక్కు చేత, తన శరీర రక్తాల చేత మమ్మల్ని పోషిస్తున్నాడు. దేవానికి వందనం, స్తోత్రం. మంచి స్నేహితునిగా మా కొరకు ప్రాణమిచ్చినటువంటి ప్రభువు క్రీస్తు, ఆ ప్రభు యొక్క ప్రేమను పొంది, ఆ ప్రభు యొక్క స్నేహితులంగా జీవించే అనుగ్రహాన్ని మా అందరికీ ప్రసాదించమని, అలాగే మీరిచ్చినటువంటి స్నేహితులందరినీ ఆశీర్వదించమని, ఆరోగ్యాన్ని ఇవ్వమని, స్వస్థనమని వేడుకుంటున్నాం. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి.